హలో అండి, వెల్కమ్ టు రియా మామ్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇవాళ అయితే సింపుల్గా ఉంటుంది వ్లాగ్. అలాగే ఫిష్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే ఆ చేపల నుంచి వచ్చే నీచు వాసన అనేది ఎలా పోవాలి, ఎలా చేస్తే పోతుంది అన్నది ఇవాళ మీతో షేర్ చేస్తాను. నేను ఎలా ఫిష్ని వాష్ చేసుకుంటాను, కడుగుతాను, అలా క్లీన్ చేసుకుంటాను అనేది మీ అందరితో షేర్ చేస్తాను. నార్మల్గా అయితే మనం మార్కెట్ నుంచి చేపలను తెచ్చుకొని ఇంట్లోనే క్లీన్ చేసుకుంటాము, కానీ నాకైతే రాదు. మాకు ఇక్కడ చేపలు దొరకడమే కష్టము. అది కూడా ఇండియాలో మనం తినే చేపలు మనకి ఏవైతే అలవాటు అయి ఉంటాయో ఆ చేపలు దొరకడం చాలా కష్టం. అందరికీ తెలుసు కదా, రియాద్లో ఉంటున్నామని. సో మేము వచ్చిన కొత్తలో అయితే అసలు చేపలు తినడానికి ఇష్టపడే వాళ్ళం కాదు. ఇక్కడ చేపలు ఎలా అమ్ముతారు అన్నది కూడా నేను లాస్ట్ December 31st వ్లాగ్ అని ఒక వ్లాగ్ చేస్తున్నాను. అందులో వీడియో మధ్యలో ఉంటుంది. చేపల్ని ఎలా స్టోర్ చేసి ఐస్లో స్టోర్ చేసి మనకి అమ్ముతారండి, ఏం ఫ్రెష్ కాదు. సో అవి చూసినప్పుడు అస్సలు తినబుద్దే కాదు. అసలు చేపల కూర ఎలా అంటే అలాగా తినలేము, ఎందుకంటే దాని నుంచి వచ్చి ఒక రకమైన నీచు వాసన అన్నది ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. సో తర్వాత ఒక 2 years తర్వాత ఒకసారి తెచ్చుకున్నాము. అస్సలు వంట అంత చేసి కూడా వేస్ట్ అయిపోయింది. అలా కర్రీ అన్నది మనం డ్రై ఫిష్తో చేసుకుంటాం కదా పులుసులు, అదే టేస్ట్ వచ్చేది. పచ్చి చేపలతో కూర వండినా కూడా అంతే. మళ్ళీ అక్కడ ఆపేసాము. తర్వాత నెట్లో సెర్చ్ చేసి, అక్కడ మనం ఇండియాలో ఎలా అయితే పిలుస్తాం ఆ చేపల్ని నెట్లో సెర్చ్ చేసి ఇక్కడ ఎలాంటి పేర్లతో పిలుస్తున్నారు అనేది అంతా చూసుకొని లాస్ట్కి ఒక రోగును ఏదో ఫిష్ అయితే మొత్తానికి మన ఇండియా ఫిష్ అనండి, ఇండియా అని రాసింటారు. సో అవైతే దొరికాయి. ఒకసారి కొంచెంగా తెచ్చుకొని ఒక 1/2 kg అలా తెచ్చుకొని చేసాము. చూడండి, ఇప్పుడు నేను క్లీన్ చేసే ఫిష్ అయితే 1 kg ఫిష్ అండి. చాలా పెద్ద చేప ఒకటి వచ్చింది. అందులో సగం తలకాయ ఉంటుందండి. అదైతే నేను అస్సలు యూజ్ చేయను. ఇండియాలో అయితే మనకి మార్కెట్కి వెళ్తే శుభ్రంగా క్లీన్ చేసి ఇస్తారు. సో అవి పులుసులో వేసిన ఒక రకమైన టేస్ట్ వస్తుంది, నేను కూడా తింటాను. ఇక్కడైతే అస్సలు టచ్ కూడా అసలు క్లీన్ కూడా చేయరు. జస్ట్ అలాగా 2 భాగాలుగా చేసి ఇచ్చేస్తారు. అదైతే పక్కా తీసి పెట్టేస్తాను. అందులో సైడ్కి కొంచెం మెత్తటిది ఉంటుంది కదా, అది కొంచెం కట్ చేసుకుంటాను, కొరవ పడేస్తాను. సో అప్పుడు 1/2 kg తెచ్చుకొని మేము టెస్ట్ చేసాము. ఓకే పర్వాలేదు బాగుంది అన్నప్పుడు అక్కడి నుంచి కంటిన్యూ చేసాము. సో మాకు ఇక్కడ ఉన్న 2 షాప్స్లో అసలు దొరకవండి. వెళ్ళాలంటే వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి ఎప్పుడంటే అప్పుడు ఎప్పుడో ఏంటో వెళ్తాము. మిగతావన్నీ ఇక్కడ మాకు నా దగ్గరలో దొరుకుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము. రొయ్యలు కానీ ఈ చేపలు కానీ అక్కడికి వెళ్ళినప్పుడే తెచ్చుకుంటాము. నార్మల్గా చికెన్ ఎక్కడైనా దొరుకుతూ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే తెచ్చుకున్నప్పుడు మాత్రం చికెను తక్కువ తెచ్చుకుంటాము. చికెన్ ఆ వీక్ అంతా అసలు చికెన్ ఎప్పుడు తింటూ ఉంటాము కాబట్టి చికెన్ అన్నది అసలు తెచ్చుకోము. చేపలు 1.5 kg అలా తెచ్చుకొని కొంచెం పులుసు, కొంచెం ఫ్రై ఇలాగా. మా హస్బెండ్ ఏమో పులుసులో వేసే ముక్కలు అయితే అసలు తినరు. సో నా కోసం ఒక 4 పీసులు పులుసు చేస్తాను, పులుసు తింటారు. తర్వాత మిగతావన్నీ మసాలా అంతా పట్టించి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి రోజుకి 1-2 అలాగా ఫ్రై చేసుకుని ఒక 3 days అలాగా ఉంచుకుంటాము. అంతకంటే ఎక్కువ కూడా ఉండవులేండి. సో అయిపోతూ ఉంటాయి. ఇప్పుడైతే ఇవైతే ముందు వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు మనకి, అయినా సరే కొంచెం బొరుసునో ఏదో ఉంటుంది కదా దాని మీద. సో అవంతా చేత్తో క్లీన్ చేసేసి తర్వాత కొంచెం గరుకు ప్లేస్లో అయితే కొంచెం ఇలాగ రుద్దితే పోతుంది. సో నా దగ్గర ఇదే ఉంది ప్లాస్టిక్ది, అయినా సరే కొంచెం గరుగ్గానే ఉంది. సో కొంచెం రుద్దితే అంతా పోయింది. తర్వాత ఒక్కొక్క పీస్గా తీసుకుని వాటర్లో కడిగేస్తూ ఉన్నాను. ఒక 2 సార్లు అలా కడిగేశాక మళ్ళీ కొంచెం ఒక 4 ముక్కలు తీసుకొని కొంచెం కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు వేసి బాగా రుద్దాలన్నమాట. మనం తీసుకున్న ఇది నేను ప్లాస్టిక్ డబ్బాలాగా ఉంది గిన్నె. మీరు కావాలంటే గరుకుగా అట్టికలు ఉంటాయి కదా, కుండలాగా ఉంటుంది కదా, అందులో వేసి రుద్దితే కూడా చాలా బాగా క్లీన్ అయిపోతాయి. నా దగ్గర లేవు. సో కొంచెం ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది చేపల కూర చేసేటప్పుడు.
ఫ్రెష్ చేపలు తిన్న ఫీలింగ్ అయితే రాదండి. ఎందుకంటే ఇవి ఇంత పెద్ద ఐస్లో వేసి స్టోర్ చేస్తారు. అవి ఎన్ని రోజులు ముందు వస్తాయో, మనం వెళ్ళినప్పటికి ఎన్ని రోజులు అయిందో వచ్చి అదంతా మనకి తెలియదు. సో ఇలాగైతే కల్లుప్పు వేసి కొంచెం ఒక 2 సార్లు క్లీన్ చేసుకుంటాను. ఒక 4 ముక్కలు అలాగా విడివిడిగా చేసుకుని మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తాను. ఇలా ఇంత క్లీన్ చేసినా కూడా ఎక్కడో కొంచెం గిల్టీ, తినేటప్పుడు ఒక రకమైన ఫీలింగ్ అనమాట, ఎలాగో ఉంటుంది. తర్వాత ఒక 2-3 సార్లు ఇలాగ వాష్ చేసేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టుకుంటూ ఉన్నాను. చాలాసార్లు కడుగుతాను నేను. ముక్క మాత్రం గట్టిగా ఉందండి, అందుకే నేను ఇన్నిసార్లు కడుగుతున్నాను. అంత ప్రెషర్ పెట్టి రుద్దుతూ ఉన్నాను. మెత్తగా ఉన్నవైతే అస్సలు ఇంత ప్రెషర్ అయితే పెట్టకూడదు. అది ఇంకా మెత్తగా అయిపోయి పులుసులో వేసేటప్పటికి చిదురు బిదురు అయిపోతుందండి. ముక్క మాత్రం చాలా గట్టిగా ఉంది. ఇప్పుడైతే లాస్ట్ ప్రాసెస్ అండి. ముందు కల్లుప్పు వేసి నేను అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్లో వాష్ చేసుకున్నాను. ఇప్పుడు పసుపు వేస్తాను. ఇండియాలో అయితే పసుపు వేయాల్సిన అవసరం లేదు, మనకి దొరికేటివి ఫ్రెష్ కాబట్టి ఉప్పుతో కొంచెం నిమ్మరసంతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మాత్రం నేను కంపల్సరీ పసుపు వేస్తాను. నిమ్మరసం వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి రుద్దుతాను. రుద్దాక మళ్ళీ ఒక 2 సార్లు కడిగాక ఆ తర్వాత కర్రీ చేస్తానండి. ఇలా ఉంటుంది ప్రాసెస్. ఇక్కడ దొరికే చేపలు ఏవేవో చేపలు ఉంటాయి కానీ మనం తినేటివి కాదండి. పెద్ద పెద్ద చేపలు కూడా ఉంటాయండి, చిన్న చిన్న చేపలు కూడా ఉంటాయి. అవి ఎప్పుడు చూసుండో మనం ఇండియాలో అయితే అలాంటివి ఉంటాయి. సో కొత్తగా ఏమైనా ట్రై చేద్దామని కూడా ఉండదు, అస్సలు తీసుకోబుద్దే కాదు, అటు సైడు వెళ్ళాలి అనిపించదు. ఇవి మాత్రం ఈ మధ్యనండి ఇవి దొరకడం స్టార్ట్ అయ్యాయి. మాకు తెలిసి కూడా ఈ మధ్య నుంచేను. అప్పటి నుంచి తెచ్చుకుంటూ ఇలా క్లీన్ చేసుకుంటుంటే అంత మాత్రాన కర్రీ ఉంటుంది. పర్వాలేదండి, కర్రీ మాత్రం బాగానే ఉంటుంది. ఇంత ప్రాసెస్ అయ్యాక కర్రీ అన్న చేస్తే చాలా బాగుంటుంది. అంతే అండి, ఇలా అయితే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఫిష్ని. ఓకే అండి, జస్ట్ ఇలా షేర్ చేయాలి అనిపించింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.